సో మీ అన్న మొబైల్ పగిలింది కాబట్టి మీ అన్న కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చా. అప్పుడప్పుడు నేను యాద్ రావాలని చెప్పి మొబైల్ అదే గుర్తు రావాలని. సో ఇప్పుడు మీ అన్నకి ఏంటంటే దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది. నాకు కూడా గుర్తొస్తలే అక్క అని చెప్పేసి. వదినా వస్తుందా? ఎంత ఎక్సైట్మెంట్ చూడు, నేను అంటే ఎంత ఎక్సైట్మెంట్. ఫోన్ పగిలిపోయిందంటగా. అవును. సో అందుకే మొబైల్ కన్నా ఒక గ్యాడ్జ్ ఉంటది, లోపల కూర్చుంటది ఏడా మన కార్ పక్కన సీట్లో, అది ఇట్లా ఎత్తుది, ఇట్లా పడుతుంది, పగిలిపోయింది. గాడిదనా నేను? ఏంటా లుక్? ఇలాంటి లుక్ చాలా చూసా. ఎవడ్రా నువ్వు? అబ్దుల్ ఖాన్ అలీ ఖాన్ కా. నా ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ఆ రాముడు ఆ సీత కోసం ఎంత పెద్ద వారధి కట్టాడు. నా డైలాగ్ ఇను, ఎంత కట్టాడో, ఎంత పోయాడో, అంత స్వచ్ఛమైన ప్రేమ నా అలాంటిది. కాకపోతే ఐఫోన్ చెప్పలే చెప్పలే చెప్పలే. హనీ ఇస్ ద బెస్ట్ అని అన్నా, కాకపోతే ఐఫోన్ ఇస్ ద బెస్ట్ అని ఇప్పుడు అంటున్నా. సరే ప్రామిస్ చేయ హనీ వద్దని. అమ్మా ఒట్టేసి ఒక మట్ట ఒక మాట ఇచ్చా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీ కాలు కడదేస్తాను. ఇప్పుడు ఇంకో మాట ఇస్తున్నా, ఐఫోన్ కోసం హనీ వద్దంటున్నా. వెనుకాడ బోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఐఫోన్ కావాలా? ప్రియా కావాలి. ఇప్పుడు ఐఫోన్ అంటే ఐఫోన్ వస్తుంది, ఇప్పుడు ప్రియా కావాలంటే ప్రియతో పాటు బంగారం డబ్బులు ఎదుస్తున్నా. ఓకే స్టెప్స్ ఇస్తారంట మరదలు. అలా నిజంగా చెప్పాను, హనీ ఒప్పుకుంటా. నాకు ప్రియా ఇంపార్టెంట్ రా. ఫోన్ ఇంపార్టెంట్ అనుకుంటావా? ఫోన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావా? ఏమైంది గాయస్? ఏడుస్తుంది గాయస్, ఏడు. నీలేవక్క నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఐఫోన్ తోటి పాపకు దూరం నుంచి తీసేసి అది ఇప్పుడు వచ్చింది. మా ఇంటి బంగారం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ అన్న మొబైల్ పగిలింది కాబట్టి మీ అన్న కోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చా. నేనెందుకు పగిలిపోతా? నేనేం పగలగొట్టలే మీ అన్న మొబైల్. సో అయ్యో ఊడిపోయింది. సో చేసిన మరి ఓపెన్ చేయాలి కదా మా స్టోర్ లో. ఇట్స్ డమ్మీ ఐఫోన్ అని అనుకున్నారా? కాదు, 17 Pro Max కిందే. సో మీ అన్నకి సర్ప్రైజ్ ప్రాంక్ ఏం చేసాలేవు కదా. నేను ఎందుకు ప్రాంక్? మళ్ళీ ఆయన ఫీల్ అయిపోతాడు. మళ్ళీ నువ్వు ఇచ్చినంత ఇచ్చి మళ్ళీ ఏమన్నది అక్క? ఆయన నిజంగా ఏ వస్తువు ఒకసారి కొన్నాడు అనుకో, మంచి పెట్టుకుంటాడు, దాని అమ్మాడు ఏం చేయడు, ఏమైనా సరే దిండు కింద పెట్టుకుంటాడు. లేచినప్పుడు తెలుసులే అక్క, నిజంగా నేను చెప్తున్నా కదా, ఫస్ట్ అయిపోయినప్పుడు కొన్నాడా, దిండు కింద పెడుతుండే, చార్జీ పెట్టినప్పుడు కింద ఒకటి పెట్టి, ఫోన్ ఉందా లేదా మధ్యలో అయితే లేదు చూస్తుండే. పొద్దున పెడతాడు, నైట్ కూడా పెట్టాడు. సో అందుకే అప్పుడప్పుడు నేను యాద్ రావాలని చెప్పి మొబైల్ అదే గుర్తు రావాలని. సో ఇప్పుడు మీ అన్నకి ఏంటంటే దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది. నాకు కూడా గుర్తొస్తలే అక్క అని చెప్పేసి. వదినా వస్తుందా? అట్లా అర్థమైందా? అక్కడ పిస్తావేమో అని గుర్తొస్తలే. సో ఇప్పుడు దీంట్లో కూడా ఒక ట్రిక్ పెట్టిన. ఏంది? మొబైల్ కావాలా హనీ కావాలా అని చెప్పి మొబైల్ తీసుకుంటాడు. మొబైలే తీసుకుంటాడు అన్న, 100% మొబైల్. హనీ అంట ఎప్పుడు నాకు ఎందుకో కొంచెం హనీ దగ్గరకు వస్తే మొబైల్ తీసుకొని ఫస్ట్, తర్వాత హనీ హనీ అనుకొచ్చాను అంటాడు తెలుసా అన్న. ఫస్ట్ మొబైల్ తీసుకుంటాడు. సరే మీ అన్న గురించి తెలుసుకుందాం పదండి. తెలుసుకుందాం, అది నాకు తెలుసు. అన్న కూడా లేదు,
ఇయ్యదు. మీ అందరికన్నా ముందు నాకు తెలుసు. చెప్పులు తగిలిపోయి కింద పట్టుకుంటావు. ఊరికనే కాస్తారా మీరు? ఊరికనే కాస్తారా? ఆపలేవు కదా. సో గైస్ ఈ వీడియో ఇంతటితో. అమ్మా కొంచెం ఏనుగు పిల్లనయ్యా. అయ్యో నాకు సిగ్గేస్తుంది. ఉందా మా అత్త? మా అత్త ఉందా? పెళ్లి చేసుకుంటా. సిగ్గేస్తాను. అత్తుందా? అయ్య బాబు సిగ్గేస్తుందండి బాబు. మీ ఆయన లేడు. ఒకసారి చీర పట్టుకొస్తావు, ఒకసారి ఫోన్ పట్టుకొస్తావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అక్క? అంతులేని ప్రేమను లోపల దాచుకుని గొంతు దాటి ఎంత ఎక్సైట్మెంట్ చూడు. నేనంటే ఎంత ఎక్సైట్మెంట్. అని అంటే మన ప్రియ దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? హే వాట్ ఇస్ దిస్ మ్యాన్? ఐఫోన్ కొన్నదా? కొన్నది నీకు నీకు చూపిద్దాం surprise. తెచ్చింది. మా అత్త లేదా? నైస్. మా అత్త. అత్త ఏ అత్త? యువర్ మామ్. మా అన్నకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందంట. నేనే కన్ఫర్మ్ చేసా. యూ డోంట్ పుట్టింగ్ హోప్స్. అగ్గో. మా హాయ్ అత్తమ్మా. ఇప్పుడు ఏంటి నీకు సర్ప్రైజ్. ఏంటి సర్ప్రైజ్? అట్లా చూపిస్తారు ఆ డబ్బునే. ఏంటి సొబ్బు పెట్టే. సబ్బు పెట్ట స్పాన్సర్ కాదు. కదా? ఏ ఇలాంటి చిన్న చిన్న పిల్ల నేను చెప్పినా ఆయనకు తెలిసిపోతుంది అని చెప్పి నేను లేవు. నువ్వు నేను నిజంగా అట్లా అమ్మా చేస్తారా? ఫోన్ తెచ్చింది 1,00,000. కాకపోతే ఫోన్ ఉండదు దాంట్లో, సబ్బు బిల్ ఉంటుంది. ఇవన్నీ అంతే ఇల్లు. నిజంగా అత్తమ్మ నేను అలా చేస్తానా? సో నీకు ఐఫోన్ 17 ప్రో నీ మ్యాక్స్ ఫోన్ ఎందుకు కావాలా? పగిలిపోయిందన్న ఫస్ట్ కారణం చెప్పు. లేకపోతే కారణం చెప్పు ఎందుకు పగిలిపోయిందని. ఏంటిది? నీ ఫోన్ పగిలిపోయిందంటగా. నీది ఆ, ప్రెజెంట్ మొబైల్. ఫోన్. అవును. సో అందుకే మొబైల్ కన్నా ఒక గ్యాడ్ ఉంటది లోపల కూర్చుంటది ఏడా మన కార్ పక్కన సీట్ల అది ఇట్లా ఎత్తుంది, ఇట్లా పడుతుంది, పగిలిపోయింది. గాడిదనా నేను? అని నన్ను అబ్బా. ఏంటా లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. ఎవడ్రా నువ్వు? అబ్దుల్ ఖాన్ అలీ ఖాన్ కా కార్లో ఏం చేస్తుంది గాడిద? గాడి కార్లో ఏం చేస్తుంది తెలుసా? రీల్ తీస్తా అని చెప్పి కూర్చొని రీల్స్. అది కాదు బ్రో, నా ప్రేమను కలుపురంటే మీ ఇద్దరు కలిసిపోతురా. అరే ఎవరు కలుసురా? ప్రియా చూస్తున్న వీడియోలో ప్రియా మంచి ఫ్రెండ్ రా. నేను ఉంటే వీళ్ళిద్దరేమో కలిసిపోతురు. ప్రియా ఏంది ఏంది నువ్వే ఏంటది? ప్రియా పద్ధతి పాడలేదా? ప్రియా నీ ప్రేమకు నేను హెల్ప్ చేస్తాను. నా ప్రేమ ఆ, help చేయి ప్రియా. చెప్పు. నాకు 2 సంవత్సరాలు పెళ్లి అవుతుందని చెప్పు. ఆ పిల్ల హోప్స్ పెట్టుకుంటుంది నా మీద. అసలు అందగాండి 2 సంవత్సరాల తర్వాత పెళ్ళి ఎవడో రష్యన్ పోరిని తెచ్చుకుంటారు పెళ్లి. రష్యన్ మా మమ్మీకి ఆల్రెడీ అడిగిన తెల్ల పోరిని, ఏ పోరిని తెచ్చినా చైనా పోరిని తెచ్చినా చేసుకుంటారు. నేను తెల్లలేనా? తెలుపు కాదు, ముఖ్యం మనసు ముఖ్యం. మనసు ముఖ్యం. నాది చాలా విశాలమైనది. అంత విషయాలను చూద్దాం, మనకు ఇరికిరిగి నచ్చుతుంది. అబ్బాయి నువ్వు విషయాలు ఎవరు? సరే గాని సరే యా. నీకు అన్నంత అన్నం ఉందనా? సరే కానీ యా 17 ప్రో మ్యాక్స్ కావాలా? యా. హనీ కావాలా? హనీ అన్న సబ్బు హనీ పెట్టు. అన్న మనకి సబ్బు ఎందుకంటే పెట్టు. హనీ వస్తది వాళ్ళ. సే, సొప్ప పెట్టే. నా ప్రేమ ఎట్లాంటిది తెలుసా? ఆ రాముడు ఆ సీత కోసం ఎంత పెద్ద వారధి అంటే కట్టాడు. 17 ప్రో మ్యాక్స్ వద్దా? చెప్పాలి 70దే నా కావాలి. డైలాగ్ ఇను. ఆ. ఎంత కట్టాడో, ఎంత పోయాడో, అంత స్వచ్ఛమైన ప్రేమ నా అలాంటిది. కాకపోతే ఐఫోన్ చెప్పలే చెప్పలే చెప్పలే. ఏంది ఐఫోన్? అంతేనా? వదిలేసాను చెప్పు. సరే హనీ నేను కావాలా? నీకు అర్థమైతలేదు. ఇప్పుడు దాంట్లో ఐఫోన్ ఉందో సబ్బు ఉందో ఏదో ఉందో. ఇప్పుడు నేను ఐఫోన్ అన్నాను అనుకో, అసలు నీకు జెన్యున్ ప్రేమ కాదు, అందుకని ఇట్లా ఎత్తున్నా అంటది. సో సి ఐఫోన్ ఏముంది, నువ్వు మస్తు పని చేసినాయి అవి. మస్తు బిజినెస్ గుడ్డాలు సంపాదించిండు. సంపాదించాడు ఐఫోన్ వచ్చింది. ఏది సరే హనీ వద్దు కదా, ఇంకా హనీ జోలికి పోవద్దు. పిచ్చి పట్టిందా? ప్రామిస్ హనీ వద్దని. ప్రామిస్ అయ్యి. సరే డీల్. ఆ. చూపించి లోపల ఫోన్ ఉంటే అని వద్దు. లేదు లేదంట. నా మీద నీకు నమ్మకం లేదా? నాకు నీ మీద కాదు, ఎప్పుడు నాకు నా మీద లేదా? నమ్మకం లేదు. చూడు హనీ ఇస్ ద బెస్ట్ అని అన్నా, కాకపోతే ఐఫోన్ ఇస్ ద బెస్ట్ అని ఇప్పుడు అంటున్నా. సరే ప్రామిస్ చేయ హనీ వద్దని. అమ్మా ఒట్టేసి ఒక మట్ట నీ కాళ్ళలో ఒక మాట ఇచ్చా, ప్రపంచంలో ఉన్న బంగారం అంతా నీ కాళ్ళ కడ చేస్తాను. ఇప్పుడు ఇంకో మాట ఇస్తున్నా,
ఐఫోన్ కోసం హనీ వద్దంటున్నా. నా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రామిస్ సరే హనీని పక్కన పెట్టి మనీ క్లైన్ ఇచ్చా. ఫోన్ కావాలి, ఫోన్ తెచ్చిన వాళ్ళు కావాలి. అంటే మళ్ళీ దాని కవర్, దాని చార్జర్ కొన్ని ఐఫోన్ ఒకటే ఇస్తున్నా. ప్రియా 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 ఎవరు? రాయల్ ప్రియా. ఇప్పుడు ఐఫోనే కాదు, ఐఫోన్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకుని పైసలు కడుతుంది, ప్లస్ దానికి ఒక కేసు, దాని చార్జర్, మరి ఛార్జింగ్ కేసు అయిపిస్తుంది. సరే ఐఫోన్ ఇది ఎంత జీబీ? నీ ఫోన్ ఏదక్క? ఐఫోన్ కావాలి. ఐఫోన్ కావాలా? ప్రియా కావాలి. ఇప్పుడు ఐఫోన్ అంటే ఐఫోన్ వస్తుంది, ఇప్పుడు ప్రియా కావాలంటే ప్రియతో పాటు అయిపోతాయి. చీడు బంగారం డబ్బులే చూస్తున్నారు. చూసావా మీ కొడుకు కొడుకు అన్ను నీ కాళ్ళ కింద తెచ్చింది ఇదే బంగారం. ఏంట్రా ఏమన్నావు? నీ కాళ్ళ కింద తెచ్చిందంత ఇదే బంగారం. సరేలేవే, ఇక ఐఫోన్ ఏముంది చెప్పు. తర్వాత నువ్వు బంగారం కూడా పక్క నా సైడ్ నుండి ఒక చిన్న కానీ హనీ ప్రామిస్ చేయి ఫస్ట్. అన్న మిస్ అవుతుంది అన్న, ప్రామిస్ చేయి. మిస్ ప్రామిస్ మిస్ మిస్ వాట్ డు యు మీన్ మిస్ బై అమ్మా మిస్ అమ్మా మిస్ అమ్మా. నో ప్రామిస్ చేయి. నేను హనీ జోలికి వెళ్ళను. ఐ డోంట్ నో హనీ. హనీ ఇస్ మై సిస్టర్. నా గండం నుంచి మాట ఎప్పుడైనా తప్పిందా? హనీ ఇస్ మై సిస్టర్. ఎక్కడి నుంచి ప్లీజ్ ఎప్పుడైనా కాపాడే ఎందుకు చేస్తున్నావు? ప్లీజ్ హెల్ప్ చేయమా. ఇక్కడ గండం చూపించండి. గంటం ఇక్కడ ఏదో ఉంది. ఏముంది ఏముంది? చీమ టాటాది. గండు చీమ పుట్టింది. గండు చీమ కాదు, గుండుసు. సార్ నైట్ డ్రెస్ ఎందుకు ఉంది నీకు? లైక్ ఆల్వేస్ వేర్ కంఫర్టబుల్ బేసికల్లీ పైజామాస్. టాటూ కి నైట్ డ్రెస్ ఎప్పుడు మ్యాచింగ్ తెలుసా మా ఇద్దరిది. యా ఆఫ్ కోర్స్. సేమ్ పిచ్చి కొట్టుకోరా. అంత లేదు, ఈమె స్నాప్ పెట్టినా ఈమె చేసుకున్నాను అనుకుంటావు కానీ కాదు. నా సాబ్ చూసి వేసుకున్నాను చెప్పు. ఆమా నా స్నాప్ వాళ్ళెవరు మ్యాచింగ్ చేయలేదు. సరే వన్ ఫస్ట్ కానీ సరే చెప్పు ప్రామిస్ చేయి. ఏంటి చేసి సరే ఒక డీల్. అగర్ నేను ప్రామిస్ చేస్తా, నేను హనీ దగ్గర పోను. ఒక హనీ నా దగ్గరకు వస్తే రాదు. చెప్పలేదు, రాత్రి కల్లో కావచ్చు. చెల్లి అనొచ్చు కదా వీడియో ముందు. చెల్లి ఎట్లా అనొద్దు, మరదలు అవుతుంది. చెల్లి అనొచ్చు కదా. ఓకే స్టెప్స్ ఇస్తారంట. ఆ మరదలు అలా నిజంగా చెప్పాను ఆయన ఒప్పుకుంటా. సరేలే నాకు ప్రియా ఇంపార్టెంట్ రా. ఫోన్ ఇంపార్టెంట్ అనుకుంటావా? ఫోన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావా? ఫోన్ ఇంపార్టెంట్. ఏదో కొంచెం పని వద్దు కదా. హనీ ఇంపార్టెంట్. ఫోన్ ఏముంది నా పిర్రెని కలంగా పోతుంది కానీ హనీ ఏంది? ఒక నిమిషం ఏదో కొంచెం మా అమ్మకి ఇది ముట్టుకోను, బరువే లేదమ్మా అది. ఇంకా ఆల్టాను పెడతాను. ఇవ్వరా ఏంది ఇవ్వరా. పంపేశాడమ్మా. ఫోన్ లేదు. అయ్యా ఫోన్ ఉంది. ఫోన్ లేదు ఓకే కదా పక్కా. ఫోన్ ఉందన్న. మీద మీదకి రాకట్లా. వద్దు కదా. సరే వద్దు కదా. వద్దు 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 అన్న పడిపోవాలి. వద్దు వెళ్ళిపో మనం. వెళ్ళిపో. ఫోటో కూడా పడుతుంది చూసిన నేను చూసి. పర్లే వెళ్ళిపో మనం. వద్దులే. నీకు ఒకటి తెలుసా మన శారీ కట్టుకుని వచ్చి పెట్టా. ఏం పెట్టాం? అట్లా పర్మిషన్ లేకుండా ముద్దులు పెట్టకు. నా ఫ్యాన్స్ ఉంటారు గర్ల్స్. నేను షేక్ చేశాను. గర్ల్స్ కి నాకు చాలా ఇష్టం. టాపిక్ డివైడ్ అయిపోయింది. వెళ్ళిపోదాం. మంచి కోపంలో ఎన్నో గుండెలో పట్టించుకుంటావా? నువ్వేలే అది డీజే వాళ్ళని తెచ్చాడు. మనం రీల్ చేద్దామన్నావు కదా, కొత్త ఫోన్ లో చేద్దాం రీల్. ఏ పాట తెలుసా? అదే పాట కొట్టేసి చెప్పు. అది కాదు. ఇగో ఇదేమో ఆకలేసి నేను వస్తున్నా. అదే అన్న అన్న చెల్లి. నువ్వేమన్నా హనీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పు హనియా ఫోన్ ఏంటి? హనియా ఫోన్ పిచ్చి పట్టిందా? హనియా ఫోన్. ఫోన్ ఉంది ప్రియా హనీగా ప్రియా అయిపోయి ఇంకొక ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ కూడా వస్తుంది. ఎన్నో ఫోన్ ఇచ్చేస్తావు. ప్రియా చేరా ప్రియా. హే అది బాగుంది మా
మనకి కింద ఈగలు. ఆ డబ్బి పీస్ ఉండొచ్చుగా ఎందుకంత యాపిల్ పోయితే కదా పిచ్చివా. అమ్మవారు వచ్చింది మా కొత్త ఫోన్ కానీ రాదమ్మా, ఇది దాని ఫోన్ అమ్మా. గుండెలో అమ్మవారు వచ్చింది ఒకటి చెప్పాలా, తీసిపెట్టరా, దాచిపెట్టేసి అయిపోయి గిఫ్ట్ ఇచ్చినదా. సో ప్రియా వాడే ఫోన్ నాకు గిఫ్ట్ ఇచ్చిందంటే ప్రియకి ఎంత ఇంపార్టెంట్ నాకు అర్థమైంది. వాడుకొని వాడి ఫోన్ వాడుకో కింద ఎత్తేయకండి. ఏంటండి వాడుకో కింద ఎత్తే ఇంకోసారి ప్రియ కనిపిస్తే అడుగు. చెమటిని కనబడితే నీకు కనిపిస్తే నేను అడుగు. అయిపోయి ఫోన్ కనబడదు. ఏ మదాకా సీరియస్, ఒకసారి ఇస్తే నువ్వు అడగవు కదా, నువ్వెవరు పొమ్మను. అయిపోయింది. వెరీ గుడ్. జాగ్రత్త అని వద్దు, నాకు ప్రియ important. అమ్మా పంపించేస్తున్నాడు అమ్మా. జాగ్రత్త. ఓకే ఇగో ఏదైతే చాలా మంచిది. జాగ్రత్త పోయి జాగ్రత్త రా. ఓకేనా? గుర్తొచ్చినప్పుడల్లా ఫోన్ చేసి ఫోటో పెడతావు ఐఫోన్. ఏమైనా గిఫ్ట్ అనుకుంటే సో గైస్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్ ఎలా అంటాడో మీకు చూపించేసాను కాబట్టి నిజ నిజాలు. మా అన్న ఎన్ని యాక్టింగ్ చేస్తే ఫోన్ అయితే గాయస్. అవును నేను గలీజోనే గాయస్, మీకు గలీజోనా. ఓకేనా, థ్యాంక్ యూ. బాయ్ 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 ఓకే వెళ్ళకు ఫోన్ చేయి. బాయ్. ఏది ఏమైంది గాయస్, ఏడుస్తుంది గాయస్. ఏడు ఏమైంది? నీలేవక్క వెళ్ళట్టు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సరే సరే కాసేపు వాసన చూపిరా, వాసన చూపి అంతే. దగ్గర చెరువు ముట్టుకోవద్దు. ముసుకో, వాసన చూడు. చూడు ముక్కుతో తీసా ఎక్కువ మళ్ళీ స్మెల్ వెళ్ళిపోవు కదా. ఎక్కువ. అరే అంతకన్నా స్మెల్ అది బే కొంచెం. ఓకే, ఓకే. అదే వాసన చూసినా. ఫోటో ముద్దు పెట్టవా? ఒక లాస్ట్ ఒక ముద్దు. సరే లాస్ట్ ఒక ముద్దు పెట్టి నువ్వు ఇచ్చినాను పెట్టు. దీని మీద బ్లాక్ ప్యాంథర్ వేసి ముద్దు పెట్టిద్దాం. సారీ నన్ను పంపించేస్తున్నాడు. బాగా గిఫ్ట్ పంపిస్తున్నా. వచ్చిందిగా మాకు. సరే కాసేపు ఉండు. సర్లే. సో గైస్ ప్రియా మొత్తానికి నాకు ఐఫోన్ 17 Pro Max గిఫ్ట్ ఇచ్చింది మా ఇట్స్ యాక్చువల్లీ 1,50,000 ఫోన్. సో మన పూకట్లో వచ్చింది. సో ప్రియా ఇట్లాంటి కాదు, హ్యార్లీ డేవిడ్సన్ తార్ లాంటి కార్లు గిఫ్ట్ ఇస్తుంది. అది మనకి టైం ఉంది ఇంకా. లేదు రేపే అన్న, రేపు ఇప్పిస్తాను ఆల్రెడీ. యా గైస్, సో ఇప్పుడు మనకి తార్ 2 లక్షలు డౌన్ పేమెంట్ కూడా వచ్చింది. ఇది 2 లక్షలు, ఇది యా 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినా వస్తుంది తార్. 2 లక్షలు 5 లక్షలు రే. 5 లక్షలు అంటే 1 2 3 తీస్తున్నది నీకు అర్థమైతే తీస్తుంది. పర్లేదు ఏ పాపం పిల్ల బంగారం అంతా తీసుకుంటారా పిల్లనే బంగారం. బంగారం మా ఇంటి బంగారం సింగారం. దిష్టి తీయక ఐఫోన్ తోటి పాపకు దూరం నుంచి వచ్చి మా మళ్ళీ ఆగండి దిష్టి తీసాం ఇద్దరికి. ఇది తీసేసి ఏ, అది ఇప్పుడు వచ్చింది మా ఇంటి బంగారం. ఎంగేజ్మెంట్ అయిపోయింది. గాయ్స్ ఎంగేజ్మెంట్ అబ్బాయి పెట్టాలా? అబ్బాయి పెట్టు ఐఫోన్ చార్జింగ్ బయట ఏది? దాని ఐఫోన్ దానికి చార్జర్ వైపు. ఉంది లోపల చార్జర్ వైపు ఏది? నీకు నడుము కడతా పడ్డాను. అయిపోయింది కానీ నువ్వు ఎవరు? చాలా Bye guys. See you guys. Bye. Good day guys. వీళ్ళ